ఒక భక్తుడు, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళితే అక్కడంట, అమ్మా ఎవరైనా, నేను ఒక మాట చెబుతా దయచేసి అమ్మా ఎవరో మాట్లాడొద్దు, ఒక్క మాట వినండి. తల్లిదండ్రులు యవనస్తులైన పిల్లల్ని ఎలా పెంచాలో చెబుతున్నా. ఒక భక్తుడు ఒక ఇంటికి వెళ్ళాడు ఒకరోజు. ఆ ఇంటికి వెళితే ఎవరు కనిపించారయ్యా ఆ ఇంట్లో అంటే 4 ఆడపిల్లలు కనిపించారంట. 4 ఆడపిల్లల గురించి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత చెబుతున్నాడు ఆయన. మనం ఏదన్నా ఇంటికి వెళితే, ఎవరైనా ఇంటికి వెళితే పలానా ఆయన ఇంటికి వెళ్ళాం అంటాం మొదటిగా. ఎవరింటికి వెళ్ళినా వెళ్ళిన తర్వాత ఆ ఇంటి గురించి ఏం చెబుతాం ఆ ఇంట్లో అంటే, మనుషుడి కళ్ళకి ఏం కనపడిద్ది అంటే, అబ్బా డబల్ కాట్ ఎక్కడ తెచ్చి ఎక్కడ కొన్నాడో, అబ్బా ఏం కలరు, ఏం డాబా, ఏం టీవీ, ఆహా ఏం వస్త్రాలు, ఏం అలంకరణ, ఏం అందం, ఇయే మానవుల కళ్ళకి కనపడేది. కానీ ఆ భక్తుడు ఏం చెబుతున్నాడు అనుకున్నా, ఆ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత అతని కుమార్తెలను చూసా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 ఉన్నారు. 4 కన్యలో 4 ప్రార్థించే వాళ్ళు, అంటే ప్రవచించే వాళ్ళని సాక్ష్యం చెబుతున్నాడు. హల్లెలూయా. ఇక అమ్మా ఈ ముద్ర లేకుండా అమ్మా ఇక వేరే ముచ్చట ఏదొచ్చినా వేస్టే. ఎలా ఉండాలి పిల్లలు, ఎలా ఉండాలి యవనస్తులు? ఒక ఇంట్లో కుమార్తె ఉన్నది, యవన దశలో ఉన్నది అంటే ఆ బిడ్డ గురించి ఎవరైనా ఆ ఇంటికి వస్తే ఎలా ఉన్నారు అంటే, భక్తి పరులు, ప్రార్థనా పరులు, ప్రార్థన చేసేవాళ్ళు అనేటట్లుగా ఉండాలి. ప్రార్థన నేర్పాలి, భగవంతుడికి మొరపెట్టడం నేర్పాలి. ప్రార్థన చేయకపోతే పాపము. ఆ భక్తిలో పెంచినప్పుడు వాళ్ళకి లోకపరమైన అలవాట్లు ఏవి కూడా అస్సలు ఇష్టమే ఉండదు. దేవుడితో గడిపినప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక పాపపరమైనవి ఆ వ్యక్తికి, అనగా ఆ బిడ్డకి అబ్బకుండా అమ్మా పరిశుద్ధంగా ఉంటుంది. ఈ భక్తుడు ఆ కుటుంబం గురించి 4 ఆడపిల్లలను పెంచాలంటే ఎంత కష్టమో. 4 యవనస్తులు, 4 కన్యలు అని అంత కరెక్ట్గా చెబుతా ఉన్నాడే. ఒక్క ఆడపిల్లని మందిరానికి తీసుకురాదు, ఒక్క ఆడపిల్లని దేవునిలో పెంచలేరు ఈ రోజుల్లో. ఇంకా 4 ఆడపిల్లలు ఏం పెంచాలమ్మా? మీ పిల్లేదమ్మా మందిరానికి రాదంటే నా మాట వింటలేదు అంటున్నారు తల్లిదండ్రులు. ఏంది 10th క్లాస్ కూడా కాదు అప్పుడే మాట వింటలా. సెల్ ఫోన్ ప్రపంచం, టీవీల ప్రపంచం, సీరియల్ ప్రపంచం, పిల్లలందరినీ ఆ టీవీలో మూతి పెట్టి ఆ సెల్ ఫోన్లో మూతి పెట్టేటట్టు పెంచుతుండే. ఇంక వాళ్ళేం భక్తి చేస్తారు, వాళ్ళేం ప్రార్థన చేస్తారో బాగా గమనించో. ఇప్పుడేదో నాకు బిడ్డ ఉంది, ఎవరి పోలిక, మా తాత పోలిక, మా నాన్న పోలిక, మా ముత్తాత పోలిక, ఆ రంగు చూడో అని హీరోయిన్తో పోల్చినాం అనుకో, ఏమీ లేదు దానివల్ల. దానివల్ల ఏమీ లేదు. దేనివల్ల ఉంటుంది అంటే, ఆ బిడ్డ తల్లిదండ్రులు గొప్పగా చెబుతారే అది నెరవేర్చినప్పుడు ఆ బలానికి అర్థం ఉంటుంది. ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్నప్పుడు పలాని ఇంటికి వెళితే ఏం మర్యాద చేశారు, ఎంత ప్రార్థనా పరులు, ఎంత ఘనంగా ఉన్నారో, ఆ బిడ్డల మాటలు చూడు, ఆ బిడ్డల క్రియలు చూడు, ఆ బిడ్డల ప్రార్థన చూడు, లోకస్తుల్లో ఏ బిడ్డలాగా లేదు, ఏ ఆడపిల్లలాగా లేదు, అంత పవిత్రంగా ఉన్నారు అనే ముద్ర ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఒక విలువ ఉంటుంది. ఆ కుటుంబం గురించి 4 ఒక సాక్షులుగా ఉండాలి. ప్రతి యవనస్తురాలు కూడా ఆ కుటుంబానికి ఒక పేరు తెచ్చే బిడ్డగా ఉండాలి. ఒక్క యవనస్తురాలు కుటుంబానికి మచ్చ తెచ్చేటట్టు ఉండకూడదు. ఆ బలాన్ని దేవుడు అందుకు ఇవ్వలేదు. అది అలంకారమా అంటే, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ క్రియల బట్టే నీ కుటుంబానికి ఘనత, నీ తల్లిదండ్రులు ఘనంగా ఉండే స్థితి వస్తుంది. నువ్వు తీసుకునే చెడ్డ నిర్ణయాల బట్టే ఆ యవ్వన దశ అనేది చెడ్డ మచ్చ వస్తుంది. తెలుసో తెలియకో చాలామంది తల్లిదండ్రులు యవనస్తులైన పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనుకున్నా, అన్నీ నేర్పుతారు, భక్తి తప్ప అన్నీ నేర్పుతారు, జాగ్రత్త తప్ప అన్నీ నేర్పుతారు, వస్త్రాలు ఎలా వేసుకోవటం కూడా నేర్పరు. ఇలా అయిపోయింది ప్రపంచం, ఇలా అయిపోయింది లోకం. కనుక నీకు బిడ్డలు ఉంటే వాళ్ళు యవనస్తులు అయితే ఇలాంటి మీటింగ్ పెట్టి లేదా ఇలాంటి ఫంక్షన్ చేసి 10 లక్షలు ఖర్చు చేసినావు అనుకో, సరే బాగుంది, జనాలకు అందరికీ బాగానే ఉంది. రేపు ఆ బిడ్డను ఎలా పెంచాలా? ఆ బిడ్డని ఏం చేయాలా? దేవుడి గురించి చెప్పాలి. నీకు యవ్వన బలం ఎందుకు ఇచ్చాడో తెలుసా? అడ్డమైన చూడటానికి కాదు, అడ్డమైన నమ్మటానికి కాదు. నీకు ఇచ్చింది నిన్ను గౌరవంగా నీకు ఘనత వచ్చేటట్లు, నిన్ను కన్నందుకు మాకు ఘనత వచ్చేటట్లు, ఈ కుటుంబానికి ఘనత వచ్చేటట్లు, నీకు మలినం రాకుండా ఉండేటట్లు, సమాజంలో మంచి సాక్ష్యం ఉండేటట్లు దేవుడు ఈ బలాన్ని ఇచ్చాడు.
అది జాగ్రత్త చేసుకో. ఇరిగింటికి పొరిగింటికి బామాక, స్కూల్ కానీ కాలేజీలు కానీ ఎటో తిరగమాక, ఆ స్నేహితుల మాటలు ఈ స్నేహితుల మాటలు నమ్మమాక, వాట్సాప్ ఫేస్బుక్లు వాడమాక. ఈ కదండి చెప్పేది. ఎవరు చెబుతారు ఈ రోజులో? చాటంత సెల్లు, పిల్లలకి చాటంత సెల్లు. ఏం బిజినెస్ చేస్తున్నారో ఏమీ లేదు, ఒట్టి మాటలు తప్ప. మరి ఇలా పెంచితే వారు పెద్ద అయిన తర్వాత ఏమవుతారో తెలుసా? ఏమవుతారో? అదిగో పలానా ఆయన పిల్లే, పలానా పిల్లే, పలానా వాళ్ళ పిల్లే, ఏం చేస్తావు అట్ట పెరిగింది. మరి వీళ్ళు ఏం చెబుతారు సమాజంలో? మా పిల్ల అంటారు. అరమాకవయ్యా, మాకు తెలుసులే ఆమె గురించి, ఆమె ఆడ తిరుగుద్దో, ఎడు చేసుద్దో, ఎవరితో మాట్లాడుద్దో మాకు తెలుసు. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాదుగా, ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు ఈ గాంధీ నగర్ వాళ్ళు. మామూలు కాదు, చూసిరామంటే కాల్చేసి వస్తారు. మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? పిల్లలు ఎలా ఉండాలి? తాడి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగుతున్నా అంటే ఎవరు నమ్మరు. బ్రాందీ షాప్ దగ్గర కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నానన్నా ఎవరు నమ్మరు. మరి ఎలా ఉండాలి? ఆడికేం పని? అక్కడ మందు తాగే సోటు. ఆడికే పని? ఆ బ్యాచ్ ఎలాంటి బ్యాచ్? అంతా చెడు చెప్పే బ్యాచ్. నువ్వు ఆడుండి నేను బాగానే ఉన్నాను, నా బిడ్డ బాగానే ఉన్నది అంటే ఏం కుదరవు. అక్కడ లోకం ఒక ముద్ర వేస్తుందే. నువ్వు కూడా ఆ బ్యాచ్ కాబట్టి వాళ్ళకున్న ముద్రే. బిడ్డల్ని ప్రార్థన నేర్పండి, భగవంతుడికి మొరపెట్టడం నేర్పండి, భగవంతుడి వైపు త్రిప్పండి, దేవుని వాక్యం చదివించండి, భక్తిలో పెంచండి. అనవసరమైన ఏది చేసినా రేపు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో తెలుసా? ఎంత వేదన చెందిద్దో తెలుసా? తల్లిదండ్రులు ఎంతోమంది ఈ రోజుల్లో బిడ్డల కోసం అల్లాడిపోతా ఉన్నారో. వాళ్ళు నలుగురిలో సమాజంలో ఎంత వేదన చెందుతున్నారు. అమ్మా, మొన్న ఒక దృశ్యం వచ్చింది. అల్లారు ముద్దుగా కుమార్తెను పెంచితే, ఎంతో గారాబంగా పెంచితే, అడిగినన్ని ఇచ్చి పెంచితే, ఆ అమ్మాయి ఎవరో ప్రేమించి ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి నేను పోతున్నా అంటుంది. ఆ తండ్రి, అమ్మ మనకి దండం పెడతా, పోవద్దమ్మా అని ఏడుస్తుంటే, కాదో నేను పోతా అంటుంది. అంటే నువ్వు గారాబం చేసి పెంచితే ఈ బుద్ధులు మారవు. ఏం పెంచాలి? పరిశుద్ధత గురించి నేర్పో. శరీరాన్ని పాడు చేసేయి వద్దో, కంటిని పాడు చేసేయి వద్దో, చెడు మాటలు వినొద్దో. అంత చెడు గురించి విన్న తర్వాత హృదయం పాడైపోతే ఆ కుటుంబం చూడు, ఈ కుటుంబం చూడు, లోకం చూడు ఎలా ఉన్నదో. నీవు నాకు మంచి పేరు తీసురా, తల్లిదండ్రులకు పేరు తీసురా, ఈ కుటుంబానికి పేరు తీసురా, సమాజంలో సాక్ష్యం ఉండాలి, నీకు ఒక సాక్ష్యం ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నీకు దేవుడిచ్చిన యవ్వన బలానికి ఒక అర్థం ఉంటుంది అని బిడ్డలకు బోధిస్తే ప్రతిరోజు ప్రార్థన చేస్తారో వేరే లోకం, వేరే ప్రపంచం అస్సలే ఉండదు. ఇక ఇది గినక లేదు అనుకో, ఇక వచ్చిన దేవుడిచ్చిన సమయం మొత్తం అలంకరణ దగ్గరే, దేవుడిచ్చిన సమయం మొత్తం లోకపరమైన వాటిల మీదే. అలా ఉన్నారు ఈ రోజుల్లో యవనస్తులైన ఆడపిల్లలు. బీటెక్ చదివినంత మాత్రాన కుటుంబానికి ఘనత వస్తుందేమో కానీ దేవుడికి ఏం ఘనత రాదు. బీటెక్ చదివి బూతులు మాట్లాడితే అది నీకు ఘనతేమో కానీ దేవుడు మెచ్చడు. దేవుడిచ్చిన బలాన్నే వ్యర్థంగా నోరును ఉపయోగించటానికి కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినాడు, మొదటిగా ఒక ఆమె రెబెక్కా వివాహ విషయంలో, అమ్మా ఇదిగో దేవుడు అంట ఇతను చేసుకోమన్నాడు, వెళతావా? నీ నిర్ణయం ఏంటి అన్నారు. వాళ్ళు కూడా చెప్పట్లా, నీ నిర్ణయం ఏంటి అన్నారు. ఈ మనుషుడితో వెళ్తావా? వెళ్ళను. ఎందుకు? పక్కింటి ఆయనతో వెళ్తా, పక్కింటోడితో వెళ్తా, మనసిచ్చా, హృదయం ఇచ్చా. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెబితే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత వేదన చెందుతారో. కావాల్సింది అది కాదు. ఈ రోజుల్లో బిడ్డలను జాగ్రత్తగా పెంచటం, వాళ్ళ నిర్ణయాలకు వదిలిపెట్టినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద ఆ బలం ఆధారపడి ఉంటుంది. కనుక 3 విషయాలు చెప్పాను. 1, యవన బలాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే వ్యక్తిగతంగా మంచి నిర్ణయాలు తీసుకోవటానికి. 2, తల్లిదండ్రుల మాట నెరవేర్చటానికి. 3, ప్రార్థన చేయటానికి, ప్రార్థనలో పెంచటానికి. ఇందుకు దేవుడు కౌమార దశ పోయి బాల్య దశ పోయి యవ్వన దశ ఇచ్చాడు అంటే ఇందుకు ఇచ్చాడు. బాల్యంలో లేని హక్కులు యవ్వన దశలో వస్తాయి, బాల్యంలో చేయలేని పనులు యవ్వన దశలో చేస్తామో. నీ పనిని బట్టి, నీ పిల్లలను బట్టి, వారి చదువును బట్టి, వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి, వారు ఎక్కడికి వెళ్తున్నా వారికి ఒక ఘనత, విలువ, గౌరవాలు ఉండాలి. అందుకు దేవుడు ఈ బలాన్ని ఇచ్చినాడు. ఈ కుటుంబంలో ఉన్న ఈ బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆ విధంగా తల్లిదండ్రులు పెంచినట్లు దేవుడు కృపనిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.